ప్రస్తుత రాజకీయాల్లో సిద్ధాంతాలు కనుమరుగు. ఏ పార్టీలో చేరితే ఎంత లాభమని నేతలు ఆలోచిస్తున్నారు. కార్యకర్తల స్థానంలో వాలంటీర్లు, ఈవెంట్ మేనేజర్లు వచ్చారు. ఇప్పుడు అది ఆయన పేరు ఏం పేరు? పీకేనా? ఆ పీకే సర్వే. ఈ పీకే సర్వే ఏం చేస్తాడు? పీకే స్ట్రాటజీ ఇస్తాడు. పీకే ఇస్తాడంటే ఏం చేస్తాడంటే అదే ప్రశాంత్ కిషోర్. ఈ పీకే ఏం చేస్తాడంటే ఇక అంత మోసం అన్నమాట. అంతా కూడా మొత్తం కూడా లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా, తర్వాత భ్రమలు కల్పించడం, ప్రజల్ని అయోమయానికి గురి చేయడం, తర్వాత ఇవన్నీ కూడా స్ట్రాటజీలు. తర్వాత ఉన్నది లేనట్టుగా మొత్తం ప్రచారం చేయడం, తర్వాత అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవడం, ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు. ఈ లంగ కథలన్నీ వాడుతూ ఉంటారు. దాని ద్వారా చేస్తే మంచిది కాదు అనేటువంటిది ముఖ్యమంత్రి గారి అభిప్రాయం. నిజంగా కూడా అది మంచిది కాదు. ఈవెంట్ మేనేజ్మెంట్లు తర్వాత ఇవన్నీ చేస్తే ఏంది అది కథ ఎక్కడికి పోతుంది? అరే ప్రజలకు ఏం జరుగుతుందో వాస్తవాలు వాళ్ళు తెలుసుకొని దాన్ని బట్టి ఓట్లు వేస్తే ఎవరు మంచి నాయకుడు, ఎవరు కాదు, ఏం కథ అనేది తెలుసుకునే అవకాశం ఉంటుంది. అది లేకుండా ఇష్టం వచ్చినట్టుగా జరిగిపోతూ ఉంది. జైపాల్ రెడ్డి లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటా ఉన్నారు. కీలక భూమిక పోషించిన మాట మాత్రం వాస్తవం. జైపాల్ రెడ్డి గారు రాజకీయాలు ప్రస్తుతం ఫుడ్ డెలివరీలా మారిపోయాయి. రాజకీయాల్లో ఉన్నవారు మనకు ఎవరెంత ఇస్తున్నారు, ఏ పార్టీలో చేరితే ఎంత లాభం ఉంటుందని ఆలోచిస్తున్నట. భావజాలం, సిద్ధాంతాలతో పని లేదు. కార్యకర్తలే పార్టీలకు బలం. ఇందుకు విరుద్ధంగా రాజకీయాలు మారుతున్నాయి. వారి స్థానంలో వాలంటీర్లు, ఈవెంట్ మేనేజర్లు, అవుట్సోర్సింగ్ వ్యక్తులు వస్తున్నారు. దేశ భవిష్యత్తుకి ఇది ప్రమాదకరం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. క్యాపిటల్ ఫౌండేషన్ సొసైటీ, ఇక్బాల్ ఫౌండేషన్లు సంయుక్తంగా హైదరాబాద్లోని ఓ హోటల్లో శనివారం నిర్వహించినటువంటి అవార్డులో కార్యక్రమం నిర్వహించిండ్రు. ఎందుకంటే ఇక్కడ సూదిని జైపాల్ రెడ్డి స్మారక అవార్డులు ఇచ్చిండ్రు. అందులో భాగంగా కార్యక్రమానికి వెళ్ళిండు, మాట్లాడిండు. సూదిని జైపాల్ రెడ్డి వాళ్ళ సోదరుని కుమార్తెనే, కూతురునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన సతీమణి ఆమెనే. సూదిని జైపాల్ రెడ్డి గారి వాళ్ళ సోదరుని కుమార్తె ఆమె. ఇక రచయిత మోహన్ గురుస్వామికి జైపాల్ రెడ్డి స్మారక అవార్డు అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. టీచర్ల పదోన్నతులకు పచ్చ జెండా, ముఖ్యమంత్రి ఆమోదం. నిజంగా ఒక రకంగా మంచి పరిణామం ఇది. ఎందుకంటే టీచర్లు చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నారు. అప్పుడు కేసీఆర్ కూడా చెప్పిండు, మేము అట్లా చేస్తాం, ఇట్లా చేస్తాం, అప్గ్రేడ్ చేస్తాం, ఆగ్రేడ్ చేస్తాం అని చెప్పేసి చాలామందిని ఇంకా పట్టించుకోలేదు కొంతమందిని. ఇప్పుడు వాళ్ళకు కూడా పదోన్నతులు వస్తున్నాయి. ముఖ్యమంత్రి ఆమోదం. 1-2 రోజుల్లో షెడ్యూల్ జారీ చేస్తారంట. దాదాపు 3500 మందికి ప్రయోజనం జరుగుతుందంట టీచర్లకు. ఇవి ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒక్కసారి వెలుగు చూద్దాం. వెలుగులో అసలు కొన్ని కథనాలు ఉన్నాయి, మంచి కథనాలు ఉన్నాయి. ఇగో